ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు డోన్ వెళ్ళడం జరిగింది. మాజీ ఆర్థిక శాఖ మంత్రి అయిన బుగ్గన గారి వాళ్ళ యొక్క కొడుకు రిసెప్షన్‌కి ఆయన వెళ్ళడం జరిగింది. అక్కడ యొక్క వచ్చిన క్రౌడ్ చూస్తే కూడా మామూలుగా లేరు. ఆ క్రౌడ్‌ని చూడండి ఒకసారి ఎట్లా ఉన్నారో ఓరి బాబోయ్! ఆ! దీన్ని కూడా ఇప్పుడు బల ప్రదర్శన అని చెప్పేసి చేస్తా ఉంటారేమో. మీరు ఇక్కడ గమనిస్తే ఇప్పుడు అంబులెన్స్ ఉంది. ఆయన వెనకమాల ఇప్పుడు అంబులెన్స్ ఉంది. అంతకుముందు ఎందుకు అంబులెన్స్ లేదు? సింగయ్య అనే వ్యక్తి ఆయన కారు కింద పడినప్పుడు ఎందుకు అంబులెన్స్ లేదు? అంటే వీళ్ళకి కావాల్సినప్పుడు వీళ్ళు జెడ్ ప్లస్ కేటగిరీ లేకపోతే ఇవన్నీ కూడా పెడతా ఉన్నారు. తర్వాతేమో పట్టించుకోకుండా ఉండట్లేదా? ఆ జనాల్ని చూడండి ఒకసారి ఆ డ్రోన్ విజువల్స్ అంటే మ్యారేజ్‌కి వస్తున్నాం అని చెప్పేసి వచ్చుండొచ్చు సమ్ ఆఫ్ ద పీపుల్. జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు అని చెప్పేసి ఇంకా ఎంతో మంది వచ్చారు అక్కడికి. హ్మ్. ఎంతో మంది ఆ జనం మనకి తెనాలిలో కూడా శివకుమార్ గారు వాళ్ళ అబ్బాయికి పెళ్ళికి కూడా అస్సలు ఆ జనం ఆ జనం కూడా మామూలు జనం కాదు. వీళ్ళేం మాట్లాడతారంటే దీని మీద బల ప్రదర్శన అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు. ప్రజాస్వామ్యంలో బల ప్రదర్శన చేయకోకుండా ఇంకేం చేస్తారు? ప్రతిపక్ష నాయకుడు అన్నవాడు వాడు 10 మందిలో తిరగాలి, ప్రజల సమస్యలు ప్రభుత్వానికి చూపించాలి, ప్రజలు ఇన్ని ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి గవర్నమెంట్కి చూపించాల్సి ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఆయన తిరుగుతున్నప్పుడు మీరు పరిపాలన బాగాలేదు కాబట్టి వాళ్ళ సమస్యలు ఇవన్నీ కూడా చెప్పుకునే వాళ్ళు చాలా మంది వస్తారు. ఆయనకున్న అభిమానులు కూడా ఇంకా ఎక్కువ మంది వస్తూ ఉంటారు. దాన్ని తీసుకొచ్చి బల ప్రదర్శన ఎస్, ఇట్స్ అబ్సల్యూట్లీ ఇట్స్ అది బల ప్రదర్శనే. ఆయనకి ఇంతమంది స్ట్రెంత్ ఉన్నారని చెప్పేసి చూపిస్తూ ఉన్నారు. రేపొద్దున మీరు అధికారం మారితే ఎలా ఉంటుందని కూడా చెప్తా ఉంటున్నారు. మీరు తప్పు చేయకండి, ప్రజలకు న్యాయం చేయండి, ప్రజలకు న్యాయం చేస్తూ ఉంటే వాళ్ళు మీ వైపే ఉంటారు అన్నది కూడా మీకు గుర్తుంటుంది. ఆ ప్రతిపక్ష నాయకుడి వైపు ఎంతమంది వెళ్తున్నారు జనం, ఆ నాయకుడు ఆ జనాన్ని మన వైపు తిప్పినట్టు రాష్ట్ర ప్రభుత్వం మంచి కార్యక్రమాలు చేయాలి, పంటలకి గిట్టుబాటు ధర ఇవ్వాలి, ఉద్యోగ అవకాశాలు మనం కనిపించాలి. ఇస్తామన్న 4,00,000 ఉద్యోగాలు ఫస్ట్ సంవత్సరం 4,00,000 ఉద్యోగాలు అయ్యి సెకండ్ ఇయర్ ఇది. సో మొత్తం కలుపుకుంటే 8,00,000 ఉద్యోగాలు కానివ్వండి, యువతకి 10,00,000 చొప్పున ఒక్కొక్కరిని నియోజకవర్గానికి ఒక 500 మందిని సెలెక్ట్ చేసుకొని 500 మందికి 10 లక్షల చొప్పున మేము ఇస్తామని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు మాట ఇవ్వడం జరిగింది. వీటన్నిటి గురించి కూడా చర్చ రావాల్సి ఉంటుంది, అడుగులు ముందుకు పడాల్సి ఉంటుంది. ఏం అడుగులు ముందుకు పడినాయి ఇప్పటి వరకు కూడా? మేము అన్ని లక్షల కోట్లు పెట్టుబడులు, ఇన్ని లక్షల కోట్ల పెట్టుబడులు అని చెప్పేసి మీరు ప్రచారం చేసుకోవడం తప్పించి గ్రౌండ్ అయినాయి ఎన్ని, వచ్చి స్టోన్ వేసిన వాళ్ళు ఎంతమంది, ఈ కంపెనీ రేపటి సంవత్సరంలో ఎంప్లాయ్మెంట్ కల్పిస్తుంది అని చెప్పేసి చెప్తున్నవి ఎన్ని? వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కూడా 13 లక్షల కోట్లు జరిగినాయి. అవి ఇప్పుడు కొన్ని పెట్టుబడులు పెడుతున్నారు. అప్పుడు 1,30,000 కోట్ల పెట్టుబడులు పెట్టారు. ఆల్రెడీ గ్రౌండ్ అయినాయి. పానాసోనిక్ అంతకుముందు చెప్పా, పానాసోనిక్ కానివ్వండి, క్యాడ్బరీ సెకండ్ ప్లాంట్ ఎక్స్పాన్షన్ కానివ్వండి, అదాని డేటా సెంటర్స్ కానివ్వండి, అంబానీ హైడ్రో పవర్ ప్లాంట్ కానివ్వండి, 1,00,000 కోట్లే మీకు అదేంటి 1,00,000 కోట్లు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఎన్టీపీసీ కానివ్వండి, ఇట్లా అనేకమైనవి అప్పుడే చెప్పడం జరిగింది. సో వీటికి సంబంధించి అడుగులు ఏం పడతా ఉన్నాయి? మనం ఇచ్చిన హామీలు ఓన్లీ ఇప్పుడేదో సెకండ్ ఇయర్ స్టార్టింగ్లో తల్లికి వందనం ఇచ్చారు, తల్లికి వందనం ఇచ్చారు. మొన్న రైతు భరోసా కింద 5,000 మాత్రమే ఇచ్చారు. 5,000 మాత్రమే ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం 2,000 వేసింది, మొత్తం కలిపితే 14,000. ఇంకా రైతుకు రావాల్సింది 13,000. ఆ 13,000 మళ్ళీ మీరు ఎప్పుడు వేస్తారు ఏంటి అనేది దానికి ఒక డేట్. అంతకుముందు నవరత్నాలకి ఒక షెడ్యూల్ ఉండేది, ఇప్పుడు సూపర్ 6కి షెడ్యూల్ ఏంటి? కరెక్ట్గా నెలలో పడతాయి, కరెక్ట్గా నెలలో పడిపోయాయి. అంతకుముందు ఏ ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన పని ఉండేది కాదు, ఎవరిని అడగాల్సిన పని ఉండేది కాదు. ఇప్పుడంటే రైతు భరోసా పడకపోతే ఏదేదో ఎంత పెద్ద లిస్ట్ చెప్పారయ్యా. ఆ లిస్ట్ చూసరికి నాకు తలదిరిగిపోయింది. పడిన వాళ్ళు అంటే ఈ కార్య ఇట్లా చేయాలి, ఎంఆర్ఓని కలవాలి, కలెక్టర్ చేయాలి అని చెప్పేసి ఏదేదో రాసుకొచ్చారు. డోర్ స్టెప్ గవర్నెన్స్ కదా కావాల్సింది, లాస్ట్ గవర్నమెంట్లో జరిగింది. ఈ గవర్నమెంట్లో కూడా అదే కదా ఎక్స్పెక్ట్ చేసేది, డోర్ స్టెప్ గవర్నెన్స్. ఇప్పుడేమో కొంతమందికి రేషన్, అదే ఎవరైతే నడవలేని వాళ్ళు ఉన్నారో వాళ్ళకి రేషన్ ఇంటికి పంపిస్తారంట. అంతకుముందు గతంలో ఇచ్చిన వెహికల్స్ ఏమో వాళ్ళు ఎవరైతే డ్రైవర్లు ఉన్నారో వాళ్ళకి ఇచ్చేశారు. దానికి ఉన్న ఈఎంఐ ప్రభుత్వం కట్టిందంట, అది మీరు ఉంచేసుకోండి అని చెప్పేసి వాళ్ళకి ఇచ్చేశారు. వాటిని ఏదో రకంగా ప్రభుత్వం రీయూజ్ చేసుకొని వాళ్ళకి ఏదో రకంగా ఎంప్లాయ్మెంట్ కలిగించే ప్రయత్నం మనం చేయాలా, లేకపోతే ఏం చేయాలి మనం? ఏం చేస్తా ఉంది మరి ప్రభుత్వం? వాళ్ళకి ఇచ్చేస్తే మరి ప్రభుత్వానికి ఎంత నష్టం? వాటి మీద ఎన్ని వందల కోట్లు పెట్టుకున్నారు అన్నిటినీ, అన్ని వెహికల్స్ని.
ఎన్ని వందల కోట్లు పెట్టి కొన్నారు అని చెప్పి అడుగుతున్నాం మేము. వాడి ప్రజల సొమ్ము కదా, మీరు ఒక పర్టికులర్ వ్యక్తికి అలా అలా ఇచ్చేస్తారు. రేపు పొద్దున మళ్ళీ ఆయన అధికారంలోకి వస్తే మళ్ళీ వాటిని కొంటారా? చెప్పండి మరి మీరు. అట్లా ఉన్నాయి వ్యవహారాలు. ఇంకా ఇవనే కాదు, విద్యుత్ ఛార్జీల గురించి మనం ఏమో పెంచమని చెప్పాం, దాని గురించి మరి ఫైట్ చేస్తారు, వాళ్ళు వెళ్తారు, గ్రౌండ్లోకి వెళ్తారు, తిరుగుతారు. మీరు విద్యుత్ ఛార్జీలు పెంచమన్నారు, ఇప్పుడేమో ఒక 12,000 కోట్లు మళ్ళీ ట్రూ ఆఫ్ ఛార్జీలు అని చెప్పేసి మళ్ళీ ప్రజాశక్తి ఇటు పేపర్లో వస్తూ ఉన్నాయి. అదేమోనంటే 2019-24 మీరు మీ మీద అది ఆ ఛార్జీలు పడలేదు, నష్టం వచ్చింది, అప్పుడు విద్యుత్ సంస్థ నష్టం వచ్చింది కాబట్టే ఇప్పుడు పెంచుతున్నాం అని చెప్పేసి చెప్తున్నారు. ఎంతవరకు కరెక్ట్ ఇవన్నీ? ఎంతవరకు కరెక్ట్? మరి వీటన్నిటి మీద ఫైట్ చేస్తారు, జనాల్లోకి వెళ్తారు, జనాల్లోకి వెళ్ళినప్పుడు జనాలు వస్తారు, అది బల ప్రదర్శన చేస్తారంటే ఖచ్చితంగా అది బల ప్రదర్శనే. నో డౌట్, నో డౌట్ అబౌట్ ఇట్. ఖచ్చితంగా అది బల ప్రదర్శనే. అండ్ అట్ ద సేమ్ టైం ప్రజా సమస్యలు కూడా గవర్నమెంట్కి ముళ్ళు గుచ్చినట్టు చూపించడం, ముళ్ళు గుచ్చినట్టు చూపించడం. ఇది సమస్య, చూడు, కళ్ళు తెరిచి చూడు, నువ్వు చెప్పనన్నావు, నువ్వు చేయనన్నావు, ఇప్పుడు ఎందుకు చేస్తా ఉన్నావు, పెంచనన్నావు, పెంచుతున్నావు. ఫీజు రీఎంబర్స్మెంట్ మేజర్ ఇష్యూ. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎలక్షన్స్ టైంలో పెండింగ్ పెట్టిన బకాయిలే కాకుండా మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు రిలీజ్ చేయాల్సిన బకాయిలు కూడా వాడికి రిలీజ్ చేయలేదు. చేశారంటే ఎప్పుడు రిలీజ్ చేశారు, ఎంత రిలీజ్ చేశారు, ఆ జీవోలు బయట పెట్టాడు. చేయలేదు. ఆంధ్రజ్యోతి పేపర్లోనే వస్తూ ఉన్నాయి, ఆంధ్రజ్యోతి పేపర్లో. వీటన్నిటిని కూడా ప్రతిపక్ష నాయకుడు ఎవరున్నా సరే ఆయన గవర్నమెంట్కి ఎత్తి చూపించాలి. అండ్ అట్ ద సేమ్ టైం వాళ్ళు బలప్రదర్శన కూడా చేస్తారు. అందులో ఎటువంటి తప్పు లేదు, ఎటువంటి ఇది లేదు. ఆయనకి కల్పించాల్సిన సెక్యూరిటీ ఆయనకి కల్పించాలి. గతంలో చంద్రబాబు నాయుడు గారి మీటింగ్స్ అన్నిటికీ కూడా అప్పుడు కల్పించకపోతే మీరు ఫైట్ చేసి ఉండాలి, మీరు కోర్టుకి వెళ్ళి ఉండాలి. మీరు వెళ్ళలేదంటే ఖచ్చితంగా అప్పుడు ఇచ్చినట్టే, అన్నీ జరిగినట్టే. అది ఇది మాత్రం అందరూ గుర్తుంచుకోవాలని చెప్పేసి నేను బలంగా చెప్తున్నా. మీరు ఛాన్స్ ఇవ్వకూడదు ప్రతిపక్ష నాయకుడికి ఎక్కడా కూడా. ఆయన వెళ్ళి ఇప్పుడు ఆయన కంటే మీరు పంటకి గిట్టుబాటు ధర ఎక్కువగా కల్పిస్తున్నారనుకోండి, ఆయన ఎందుకు వెళ్తాడు? అరే నా టైంలో తక్కువ వచ్చింది, వీళ్ళు ఎక్కువ ఇస్తున్నారు, నేను వెళ్ళి ఏ ముఖం పెట్టుకుని అడగను అని చెప్పేసి అన్న ఒక ఇంటెన్షన్ ఉంటుంది లోపల. లేదు, నేను అంత ఇచ్చాను, వీళ్ళు ఇవ్వట్లేదు అని చెప్పేసి ఆయన బలంగా వెళ్తా ఉన్నాడు ప్రజల్లోకి. మిర్చికి ఆయన 24,000, 25,000, 27,000 ఇచ్చాడు. 22,000 మించి కూడా తక్కువ ఇవ్వలేదంట. కానీ ఇప్పుడు అదే ఇప్పుడు 7,000, 8,000, 9,000, 10,000, 11,000. 11,000 మీరు కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకొచ్చింది, కానీ గ్రౌండ్లో అవి కూడా రాలేదు. మరి సగానికి పైగా 75% వాళ్ళ నష్టంతో, వాళ్ళకి ప్రాఫిట్ ఏం లేదు, నష్టం 75%. లక్షల్లో లాస్ అయిన వాళ్ళు ఉన్నారు. సో ఈ ఒక్క పంటకే కాదు, ధాన్యమైన, మినుమైన, కందులైన, సజ్జలైన, రాగులైన, జొన్నలైన, ఏదైనా సరే దానికి ఆయనకి వెళ్ళి మాట్లాడడానికి అవకాశం కల్పిస్తుంది మీరే. సో అదొకటి దృష్టిలో పెట్టుకోవాలి. ఇంకా మీరేమనుకుంటున్నారో మన ఛానల్ని 10 మందికి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.